భార్యను గురించి ఇంట్లో ఉన్న భర్త చెప్పలేడు, ఇంట్లో ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పలేరు, తల్లిదండ్రుల గురించి పిల్లలు చెప్పలేరు. అర్థమవుతుందా? ఇంకా మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు వెళ్ళి వస్తున్న ఆ ప్రాంతంలో మిమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని గురించి చెప్పలేరు. అయితే దేవాది దేవుడు ఆకాశాన్ని సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకుని జగన్నాట సూత్రధారిగా ఉండి ఏమంటే ఏలుబడి చేస్తున్న దేవాది దేవుడు ఆయన కనుదృష్టి భూమి అందంతటా సంచరిస్తూ ఉంటే ఆయన కనుదృష్టిలో ఆ రోజుల్లో యోబు ఒక్కడే కనిపిస్తా ఉన్నాడు. ఎలా తెలిసినా యథార్థవర్తుడుగా, న్యాయవంతుడిగా, చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగిన వాడుగా ఆయన మాత్రమే కనిపిస్తాడు. అందుకని దేవుడు అంటాడు, భూమి మీద ఉన్నవారు అతని వంటి వాడు ఎవడునూ లేడు. కనుక ప్రియమైన వాళ్ళరా, భూమి మీద అంతట్లో అవసరంలే. నీ ఇంట్లో ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సాక్ష్యాన్ని పొందుకో. నువ్వున్న ప్రాంతం ఉందే, ఆ ప్రాంతంలో సాక్ష్యాన్ని పొందుకో. అర్థమవుతుందా ప్రియమైన వారా? నువ్వు వెళ్ళి వస్తూ ఉంటావే, ఆ ప్రాంతంలో సాక్ష్యాన్ని పొందుకో. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం కలిగిన జీవితం జీవించగలిగిన ఆ స్థితిలోకి రాగలుగుతావో అప్పుడు అంటాడు దేవుడు, నీకును నీ కుటుంబమునకును నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ ఆ స్థితిలోనికి రాగలగాలి. మీరు ఇంకా గమనిస్తే యోబు గారు అంటారు ఆ మాట చూడండి, 16వ అధ్యాయం 19వ వచనం. అక్కడే 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యమును పలుకువాడు పరమందు ఉన్నాడు. బాగా గమనించండి, అక్కడ నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడంట? చెప్పండి గట్టిగా. నా ఇంటి పక్కలో ఉన్నాడు అన్న ఆయన. ఈ ఇంటి పక్కన వాళ్ళకి నచ్చారనుకోండి, చాలా భక్తులండి, చాలా మంచివాడండి అంటారు. అర్థమవుతుందా? ఆ రోజులు అనేవాళ్ళు కదా, 100 అబద్ధాలు ఆడైనా చెప్పొచ్చుగా. ఒక పెళ్లి చేయాలంటారు, ఆ తర్వాత ఆ పెళ్లి ఉంటుందో ఉండదో తెలియదు, పెటాకులు అయితే కూడా తెలియదు. ఎందుకంటే స్టార్టింగే అబద్ధానికి పునాది వేశారు కదా. అబద్ధాలతో పెళ్లి చేస్తే ఆ కుటుంబం ఏం బాగుపడుతుంది, ఆ జీవితాలు ఏం బాగుపడతాయి? పెళ్లి చేసిన ఆ భార్య లేదా ఆ భర్త ఏం బాగుపడతారు? అర్థమవుతుందా? ఒక నిజం చెప్పి పెళ్లి చేయండి, 100 నిజాలు చెప్పి పెళ్లి చేయండి, ఆ కుటుంబం ఆశీర్వదించబడును గాక, ఆ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక, ఘనపరచును గాక, హెచ్చించును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? మీ ప్రాంతంలో 100 అబద్ధాలాడి ఏదైనా చేయవచ్చు. అయితే నీ గురించి సాక్ష్యము చెప్పేవాడు ఎక్కడున్నాడయ్యా అంటే పరమందు ఉన్నాడు. హల్లెలూయా. నా గురించి సాక్ష్యం చెప్పేవాడు ఎక్కడున్నాడయ్యా అంటే పరమందు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలిగిన ఆ స్థితిలోనికి రాగలిగితే నా దేవుడు అంటాడు, ఇక మీదట నీవే కదరా, నీ కుటుంబమే కదరా, నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రోజున నీ కోరిక, నీ దాహం, నీ దృక్పథం, నీ ఆశ ఏదై ఉండాలి అంటే నేను నా దేవుని వలన సాక్ష్యాన్ని పొందుకోవాలి. అర్థమవుతుందా? నా దేవుని వల్ల నేను సాక్ష్యాన్ని పొందుకోవాలి అన్న ఆ తపన నీకు ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళరా, మనుషులు చూడండి, వాళ్ళకై వాళ్ళే చెప్పుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? చాలా మంది చూడండి, మనుషులు వాళ్ళకై వాళ్ళే చెప్పుకుంటా ఉంటారు, డబ్బాలు కొట్టుకుంటా ఉంటారు అన్నమాట. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. బైబిల్లో కూడా మీకు ఒకరిని చూపిస్తా, చూస్తారా? లూకాసు వర్తమానం 18వ అధ్యాయానికి రండి. లూకాసు వర్తమానం 18వ అధ్యాయానికి రండి ఒకసారి. అక్కడ మీరు చూస్తే అక్కడ పరిసయ్యుడు ఒకడున్నాడు, సొంకర్యం ఒకడున్నాడు. ప్రియమైన వాళ్ళరా చూడండి ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకై వచ్చారు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, ఇతర మనుషుల వలన ఉండనందుకు నీకు స్తోత్రము, ఈ సొంకరి వలన ఉండనందుకు నీకు స్తోత్రము, వారమునకు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో చెల్లిస్తూ ఉన్నాను,
అని ప్రార్థన చేస్తాం. చూడండి ప్రియమైన వారా, తన గురించి తానే చెప్పుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా అలాంటి వారు లేరా? ఆ రోజుల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో కూడా ఉంటారు. బైబిల్ రాయని మాట ఏం తెలిసిన, గతంలో జరిగిందే ఇప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరిగేదే తర్వాత రోజుల్లో జరగబోయేది. కొత్తగా ఏమి జరగదు ప్రియమైన వాళ్ళ, దాన్ని గుర్తెరుగుదురు గాక. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నీ గురించి నీవు చెప్పుకోవడం కాదు, కానీ అవసరమైంది నీ గురించి నా యేసయ్య చెప్పును గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ జీవితం నా జీవితం రాగలగాలి అని ప్రభు కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. నీకు నీ కుటుంబానికి నీకు కలిగినంతటికి ఆశీర్వాదం కలగాలంటే, క్షేమం కలగాలంటే ఆయన ద్వారా నీవు సాక్ష్యాన్ని పొందుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, నీ గురించి ఈ క్షణంలో దేవుడు ఏమని సాక్ష్యం చెప్పగలడు గమనించండి. ఇప్పటికిప్పుడు దేవుడు ఏమని సాక్ష్యం చెప్పగలడు? వీడా అబద్ధికుడండి, వీడా దొంగండి, వీడా కుటుంబాన్ని పాడు చేసేవాడండి, ఈ అమ్మాయ అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి తగాదాలు పెట్టేదండి, ఈ కుటుంబమా ఇదిగోండి వాళ్ళు తన్నుకుంటా ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళు నవ్వుకుంటా ఉంటారండి, పెట్టాల్సిన పుల్ల పెట్టి వీళ్ళు మౌనంగా ఉంటారండి, అక్కడేమో కుటుంబం తగలబడతా ఉంటే అక్కడేమో కుటుంబం కొట్టుకుంటా ఉంటే అక్కడేమో కుటుంబం నాశనం అవుతూ ఉంటే వీళ్ళు హాయిగా నవ్వుకుంటా ఉంటారండి. నేనే చేసింది నవ్వుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావనుకో, దేవుడేమని చెప్తాడు సాక్ష్యం. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏమని గమనించగలిగితే యోబు అంటున్న మాట ఏం తెలిసిన, నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? పరమందు ఉన్నాడు. నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ ఇంట్లో ఉన్నా లేదా పక్కింట్లో ఉన్నా ఎదురింట్లో ఉన్నా ఏమని మనుషులు చెప్పినట్లుగా చెప్పడు ఆయన. అర్థమవుతుందా? అదేదంటారు కదా, వాడా నందిని పంది చేస్తాడు, పందిని నంది చేస్తాడు అని అంటారు. అయితే దేవుడు ప్రియమైన వాళ్ళరా నందిని పంది చేయడు, పందిని నంది ఆయన చేయడు. నందిని నంది అంటాడు, పందిని పంది అంటాడు. అర్థమవుతుందా? అబద్ధికుడు అంటాడు, మంచివాడిని మంచివాడే అంటారు. అర్థమవుతుందా? చెడ్డవాడిని చెడ్డవాడే అంటాడు, దుర్మార్గుడే అంటాడు ప్రియమైన వాళ్ళరా. కనుక ఈ మాటలు ఉంటాయి నీ వ్యక్తిగత జీవితంలో. ఏమండి, ఎవరో కాదు నీ గురించి చెప్పాల్సింది, నిన్ను ప్రేమించి నీ తల్లి గర్భంలో పెన్నమ్మగా రూపించిన నజరేయుడైన యేసయ్య, నీ తల వెంట్రుకు లెక్క పెట్టి ఉన్న యేసయ్య, నిన్ను పోషిస్తున్నా, ఏమంటే నిన్ను నడిపిస్తున్నా, నీకు ఆలోచనకర్తగా ఉన్న నజరేయుడైన యేసయ్య నీ గురించి ఇక మీదట సాక్ష్యము చెప్పును గాక. హల్లెలూయా. ఆయన సాక్ష్యం చెప్పగలిగేటట్లుగా నీ వ్యక్తిగత జీవితం సరిచేయబడును గాక. హల్లెలూయా. మీరు బైబిల్లో గమనించగలిగితే మీకు ఇందాక చూపించాను కదా, వాడు ఎలా చెప్పుకున్నాడు చూడండి. అర్థమవుతుందా? నేను దొంగను కాదు, చెప్పాల్సింది ఎవరు? దేవుడు చెప్పాలి. నేను దొంగను కాదు, నేను దొరని, నేనెవరు తెలుసునా నీతిమంతుణ్ణి, నేనెవరు తెలుసునా యథార్థవంతుణ్ణి, నేనెవరు తెలుసునా అబద్ధికుణ్ణి కాదు, నేనెవరు తెలుసునా ఫలానా 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 ఫలానా, వారానికి 2 రోజులు ఉపవాసం కూడా ఉంటానని వాడికై వాడే ఎంత డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ స్వభావం యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో నిర్మూలమైపోవును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు చూడండి. యోహాను సువార్తమానం 5వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్తమానం 5వ అధ్యాయం 31వ వచనం. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. ఆ మాట గమనించండి. ఇక్కడ నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యము యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు సశరీరుడుగా కృపాసత్య సంపన్నుడుగా ఇదే భూమి మీద సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసు ప్రభు నోట జాలువారిన మాట మనం గమనించగలిగితే ఆయన అంటాడు, నన్ను గూర్చి నేను చెప్పుకునే సాక్ష్యము చెప్పండి సత్యము కాదు. యేసయ్యే నన్ను గూర్చి నేను చెప్పుకునే సాక్ష్యం సత్యము కాదు అని అంటే ఇక నీ జీవితం ఎంత, నా జీవితం ఎంత? అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, మనల్ని గూర్చి సాక్ష్యం చెప్పగలిగిన వాడు ఎవరై అంటే నజరేయుడైన ఆయన పరముందు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకం నీ గురించి సాక్ష్యం చెప్పును గాక.
హల్లెలూయా. ఆ స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. దావీదు మహారాజు గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెప్పాడు తెలిసిన? ఇదిగో ఇతడు నా చిత్తమంతయు నెరవేర్చువాడు అనే కదా మనుషులు చెప్పారు, దేవుడు చెప్పాడా? దేవాది దేవుడు చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రవక్తకి తెలియజేశాడు, నేను నా చిత్తానుసారమైన మనిషి ఒకరిని కనుగొన్నాను, అతన్ని వెళ్ళి అభిషేకించు. అతను ఎవరు తెలుసునా? తన చిత్తం, తన ఆలోచన, తన మనసుకు నచ్చినట్లుగా, తను ఉద్దేశించినట్లుగా చేసేవాడు కాదు, నడిపించబడేవాడు కాదు. నేను మనసులో ఏదైతే ఆలోచిస్తానో అదే దావీదు మనసులో ఆలోచన చేస్తాడు. నేను ఏదైతే తలంచుతానో అదే దావీదు తలంచుతాడు. నేను ఏదైతే అనుకుంటానో అదే దావీదు అనుకుంటా అదే పనులు చేస్తా ఉన్నాడు. కానీ తనంతట తాను ఏమియో చెయ్యలేదు అని దావీదుని గురించి ఏమంటే పరలోకమందున్న దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకనే దావీదుని చూడండి, దేవుడు ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చాడో గమనించండి. ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్న వ్యక్తి, ఎండకు ఎండుతున్న వ్యక్తి, వర్షాన్ని తడుస్తున్న వ్యక్తి, ఆ గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకునే ఆ స్థితిలో నుంచి దేవుడు ఏ స్థితిని తీసుకొచ్చి తెలిసిన? ఇశ్రాయేలీయులు అనబడే దేవుని బిడ్డలు వాళ్ళ మీద రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలన చేసే స్థితిలోనికి తీసుకొచ్చాడు. గొప్ప స్థితిని కలుగు చేశాడు. ప్రియమైన వారా, ఎంతగా హెచ్చించాడో, ఎంతగా గణపరిచాడో, ఎంతగా క్షేమాన్ని దయచేశాడో, ఎంతగా ఆశీర్వదించాడో ఒకసారి గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కనుక ఆ రోజున చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయును గాక. ఇప్పుడు చేస్తున్న దేవుడు ఇక మీదట కూడా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే మనుషులు కాదు నా గురించి సాక్ష్యం చెప్పాల్సింది, నేను కాదు సాక్ష్యం చెప్పాల్సింది, నా గురించి నా దేవుడు సాక్ష్యం చెప్పాలి అనే ఆ మనసుతో ఇక మీదట నువ్వు నడిపించబడదువు గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వస్తావో ఇక మీదట చెప్పాను కదా, నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమమవును గాక, ఆశీర్వాదము కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గురించి దేవుడు చెప్పాడు. ఏమని తెలిసిన? దానియేలు, నీవు బహుప్రియుడవు. ఎవరంట చెప్పండి? దేవునికి ఎవరంట? అతడు బహుప్రియుడంట. దేవునికి బహుప్రియుడు. దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, నాకు బహుప్రియుడవు. నువ్వు మోకరించి ప్రార్థన చేసావా? ప్రార్థన చేసిన వెంటనే నేను ఆలకించి విని దేవదూతను పంపేసేసా. నీకోసం పంపా, నీకోసం వర్తమానం పంపా, నీకోసం జవాబు పంపా. ఎందుకు తెలిసిన? నీవు నాకు ప్రియుడవు గనుక, నీవు నాకు ఇష్టడవు గనుక. అర్థమవుతుంది? ప్రియమైన వాళ్ళారా, చూడండి ఎంత ఆశీర్వాదం వారి వ్యక్తిగత జీవితంలో అనుభవించగలిగేటట్లుగా దేవుడు కార్యసిద్ధి కలుగు చేశాడు. గుర్తెరగండి. ఈ మాటలు ఉంటున్న నీ వ్యక్తిగత జీవితం అనుభవం ఒకసారి గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. ఇంకా మీరు చూస్తారా? చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 47 వచనం చూడండి. యోహాను సువార్త 1:47 వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని. హల్లెలూయా. అక్కడ నతానియేలు అనే వ్యక్తి ఉన్నాడండి. అర్థమవుతుందా? అతగాడు ఏ రోజు ఏమండి ఇక మంచిని చూడలేనేమో, మంచి జరగదేమో, నా వ్యక్తిగత జీవితంలో మేలు జరగదేమో, ఆశీర్వాదం కలగదేమో, నా జీవితంలో ఈ బాధలు, ఈ వేదనలు, ఈ దుఃఖాలు, ఈ నిట్టూర్పులు తొలగిపోవేమో, ఇలాగే నా జీవితం నడిపించుకోవాలేమో అనుకుంటూ నడిపించబడుతున్న వ్యక్తి. అర్థమవుతుందా? ఫిలిప్ అనే వ్యక్తి చెప్తే, అరే నజరేతులో నుంచి ఏమైనా మంచిది వస్తుందంట్రా, ఈ రోజు వరకు అరే మన వయసు ఎంత ఇంత కదా, ఈ రోజు వరకు ఏం మంచైనా చూసామంటరా, నజరేతులో మంచి వస్తుందంటరా అని అంటే అతగాడంటాడు, వచ్చి చూడు అక్కడ ఎవరు నజరేయుడైనా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ప్రియమైన వాళ్ళరా, అతగాడి గురించి చెప్తాడో ఏమో తెలిసిన? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వాళ్ళరా, నీ జీవితం అనుభవం ఒకసారి గుర్తెరుగు.
ఉదయం లేస్తే పడుకునేంత వరకు కపటమైన స్వభావమైన, కపటమైన బుద్ధులైనా, కపటమైన ఏమండి ఆ నడిపింపేనా, కపటమైన నడకేనా, కపటమైన పడకేనా, కపటమైన జీవితమేనా, వేషధారణ కలిగిన జీవితమేనా? నీ జీవితం గడుపుకునేదానికి బ్రతికే మాటలేనా నువ్వు మాట్లాడేది? 4 రూపాయలు సంపాదించుకునేదానికి మాట్లాడే మాటలేనా? నువ్వు మాట్లాడే మాటల్లో యథార్థత ఏమైనా ఉందా? నువ్వు మాట్లాడే మాటల్లో నీతి ఏమైనా ఉందా? నువ్వు మాట్లాడే మాటల్లో ప్రియమైన వాళ్ళరా ఏమండి దేవుడు నిన్ను గురించి సాక్ష్యం చెప్పగలిగిన ఆ స్వభావం ఏమైనా కనిపించగలుగుతుందా? ఏ రోజైనా కపటమేనా? ఏ రోజైనా కపటమేనా? ఎప్పుడైనా కపటమేనా? అతగాడంట ఇతని యందు ఏ కపటమును, హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో ఇంకా మీకు తెలియజేయాలంటే ప్రియమైన వాళ్ళరా, మీరు ఆలోచన చేయగలిగితే యేసు ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు. అది తెలుసుకున్నది పాపాత్మురాలు అనబడే స్త్రీ. ఆ ప్రాంతం అంతా ముద్ర వేశారు. ఏమని తెలిసిన? ఈమె పాపాత్మురాలు, ఈమె పాపాత్మురాలు, ఈమె పాపాత్మురాలు అనే ముద్ర పడిపోయింది. ఎవరు చూసినా ఇక పేరుతో అయితే ఆమెను పిలవడం లేదు. కానీ ఏమండి మనం కూడా చూడగలుగుతూ ఉంటాం. ఎప్పుడు తాగి 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 ఫుల్ ఆన్లో ఉన్నాడు అనుకోండి, ఏమంటామో చెప్పరాబండి. మీకు తెలుసు కదా, ఆ తాగుబోతాడా, ఆ తాగుబోతాడా, ఆ తాగుబోతాడా. అదేనండి యాకోబు గారండి. యాకోబు అంటే అతను తెలీదు, తాగుబోతాడంటే తెలుసు ఆ ప్రాంతం అంతా. తిరుగుబోతాడంటే ఆ ప్రాంతం అంతా తెలుసు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? అంటే అంత పేరు ప్రఖ్యాతులు పొందారనమాట ఆ విషయాలలో, తిరుగుబోతనంలో. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? త్రాగుబోతనంలో, పాపం మానని ఆ స్వభావం కలిగి జీవించడంలో పేరు పొందారనమాట ప్రియమైన వాళ్ళరా. ఆ విధంగా ఆమె గారు కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది. పాపాత్మురాలైన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అని. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉంటే యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది ప్రియమైన వాళ్ళరా. వచ్చిన తర్వాత ఆమె కళ్ళమ్మిడి నీరు కారుస్తా కారుస్తా ఏడ్చి 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 ఆయన పాదాలు తడుపుతా ఉంది ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఆ పాదాలని తన కళ్ళతో తడిపి ఏమన్నా ఆ పాదాలను కడుగుతా ఉంటే ఆ యేసయ్యని పిలిచిన వ్యక్తి అంటాడు, ఈయన ప్రవక్త అయితే ఆమె ఎవరో తెలిసేది ఆయనకి. ఆమె ఎవరు? పాపాత్మురాలు కదా, దుర్మార్గురాలు కదా, కుటుంబాన్ని పాడు చేసే మనిషి కదా, ఎలాంటిదో తెలుసుకునేవాడు. ఆయన ప్రవక్త ఎందుకైతాడులే, ఏదో పిలిచాను కదా అంత పెట్టి పంపిద్దాంలే అన్న ఆ స్వభావంతో ఇతను నడిపించబడతా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. అయితే యేసు ప్రభు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆమె వచ్చి ఏడ్చి 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 ఆమె పాదాలను కడిగి తన తల వెంట్రుకలు తీసి పాదాలు తుడుస్తా ఉందంట. తుడుస్తా ఉంటే యేసయ్య అంటాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుచున్నది. చెప్పండి ఆ మాట. ఈమె నన్ను ఎలా ప్రేమించిందంట? విస్తారముగా ప్రేమించుచున్నది, విస్తారముగా ప్రేమించుచున్నది. యేసు ప్రభు చూడండి, ఒక పాపాత్మురాలు అని పేరు ప్రఖ్యాతులు పొంది ముద్ర వేయబడిన ఆ మనిషిని కూడా ఈమె పాపాత్మురాలు, దుర్మార్గురాలు, కుటుంబాన్ని కూల్చేది అని ఏమాత్రం అనలా ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి పాదాలు కడుగుతూ ఉంటే ఆయన అంటాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుచున్నది. శివను, నువ్వు నీ ఇంటికి పిలిచావు, నన్ను కాళ్ళు కడుక్కోవడానికి ఏమైనా నీళ్ళు ఇచ్చావరా? తాగేదానికి ఏమైనా నీళ్ళు ఇచ్చావరా? ఈమె చూడు ఏడ్చి 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 ఆ కన్నీటి ద్వారా నా పాదాలు కడుగుతా ఉంది, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తా ఉంది. ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యం మీరు పొందుకుంటే ఎంత బాగుంటుంది ప్రియమైన వాళ్ళరా. దావీదులాగా నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అనంటే నా దేవుడు నిన్ను ఘనపరిచి హెచ్చించును గాక. నీవు బహుప్రియుడిగా మారితే ప్రియమైన వాళ్ళరా, నీ ప్రార్థన విని నా దేవుడు వెంటనే కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. నువ్వు విస్తారముగా ఆయన్ని ప్రేమించగలిగే ఆ ప్రేమతో నింపబడితే నీ విస్తారమైన పాపములు ఆయన క్షమించును గాక. హల్లెలూయా. ఈ రోజు వరకు ఒకవేళ నీ జీవితంలో ఘోరమైన పాపివి అని పేరు ప్రఖ్యాతులు పొందావా, ముద్ర వేయబడిందా, ఆ ముద్రని తొలగించగలిగిన దేవుడు,
నీ తలరాతని తిరిగి రాయగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో జన్మ పాపం, కర్మ పాపం నీ పట్టి పీడిస్తూ ఉందా? నీ పాపములో నుంచి రక్షించడానికే, లోక మనుషుల పాపంలో రక్షించడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడిగా సంచరిస్తున్నాడు, మరలా మన కోసం తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎందుకు తెలుసునా? నిన్ను నన్ను ఆయనతో యుగాలు ఉంచుకునేదానికి. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళ నీ వ్యక్తిగత జీవితంలో నా యేసయ్యని ప్రేమించుదురు గాక. యేసయ్య నీ గురించి చెప్పగలగాలి, ఈమె, ఈ కుటుంబమా నన్ను విస్తారంగా ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. ఒకరోజు పేతురుతో యేసు ప్రభువు అంటారు, పేతురు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అయ్యా, అది నీకే తెలుసయ్యా. వీరందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా అంటే యేసు ప్రభు చూడండి ప్రియమైన వాళ్ళరా, నీళ్ళు ఆయన కోరుకునేది తెలిసినా ఆయన ద్వారా సాక్ష్యాన్ని నువ్వు పొందాలి అని. నీళ్ళు ఆయన కోరుకునేది తెలిసినా ఆయన్ని ప్రేమించే ప్రేమ నీలో ఉండాలి అని. నిశ్చయముగా నా దేవుడు మెండుగా దయచేయును కాక. హల్లెలూయా. ఇంకా ఇలా మీరు చూసుకుంటా పోతే ప్రియమైన వాళ్ళరా, కనాను స్త్రీ ఉంది. ఆమె గురించి యేసు ప్రభు అన్నమాట తెలిసిన, నీ అంత విశ్వాసం ఉన్నట్లుగా నేను ఎవరిని చూడలేదమ్మా. హల్లెలూయా. అమ్మా, ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదమ్మా. ఎంత మంచి సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం! యేసు ప్రభు ద్వారా వాళ్ళు పొందుకున్న ఆ సాక్ష్యం ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువ కలిగినది, ఎంత ఘనమైనది. కనుక ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా మనం యేసు ప్రభు ద్వారా సాక్ష్యాన్ని పొందుకుందాము కాక. హల్లెలూయా. ఎంతగైతే యేసయ్య ద్వారా నేను సాక్ష్యాన్ని పొందుకోవాలని నీవు ఆశపడుతూ ఉంటావో, అంతగా నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగినంతటికి క్షేమము కలుగజేయును గాక, ఆశీర్వాదము కలుగు చేయును గాక. నీ గురించి నువ్వు చెప్పుకోకూడదు. ఈరోజు చాలామంది చూడండి వాల్ పోస్టులో కూడా వేసుకుంటారన్నమాట. ప్రవచన వరం కలిగిన సేవకుడు, 21 రోజులు ఉపవాసం ఉన్న సేవకుడు. ఎవరికి తెలియాలి అవన్నీ? చెప్పరేమండి, ఎవరికి తెలియాలా? దేవుడు చెప్పాలి కదా. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నేను ఏర్పరచుకున్న సేవకుడు, ఇతడు నేను ఏర్పరచుకున్న దైవజనుడు అని దేవుడు చెప్పాలి కదా. అర్థమవుతుందా? నీ గురించి కూడా నా ప్రభు చెప్పును గాక. హల్లెలూయా. ఆ ప్రభువు చెప్పగలిగే ఆ స్థితిలో నీ గురించి సాక్ష్యం చెప్పగలిగే స్థితిలోనికి రాగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆ స్థితిని పొందుకుంటావో అప్పుడే ఆ మాట నా ప్రభు నెరవేర్చును గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. యోబులో ఉన్న రెండవ స్వభావం మీకు తెలియజేస్తాను చూడండి. మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. తలపైకెత్తండి. దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొంది నడిపించబడుతూ ఉన్న ఆ రోజుల్లో సాతానుగాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతగాడి జీవితాన్ని చిందరవదర చేశాడు. యోబు జీవితాన్ని చిందరవదరగా మార్చాడు. అర్థమవుతుందా? ఎంత దారుణంగా మారిపోయింది అంటే, అతని ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పలుకుబడి, హోదా పోయింది, కుమార్తెలు చనిపోయారు, కుమారులు చనిపోయారు, అందరూ చనిపోయారు, అన్నీ పోయాయి. ఎన్ని రోజుల్లో తెలిసినా? ఒక రోజున ఒకటి, రెండో రోజున ఒకటి, రెండో సంవత్సరం ఒకటి, లేదా 10 సంవత్సరాల తర్వాత ఒకటి కాదు, ఒకే రోజున ఆస్తి అంతా పోయింది. ఒకే రోజున కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, గొడ్లు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఏమండి ఒంటెలు పోయినాయి, అన్నీ పోయినాయి ఒకే రోజున. 4 ప్రాంతాల నుంచి వచ్చి చెప్తా ఉన్నారు. తూర్పు నుంచి ఒకడు, పడమర నుంచి ఒకడు, ఉత్తరం నుంచి ఒకడు, దక్షిణ నుంచి ఒకడు వచ్చి చెప్తా ఉన్నాడు. యోబు గారు నేను ఒక్కడనే మిగిలా అంటారు. వీడు ఒక్కడెందుకు మిగిలాడో నాకు అర్థం కాల. అర్థమవుతుందా? ఇప్పుడు అందరు చచ్చినప్పుడు వీడు కూడా చావాలి కదా, అవునా కదా?
చెప్పలేమండి. కుమారులు కుమార్తెలు విందు చేసుకుంటా ఉన్నారు. విందు చేసుకుంటా ఉంటే గాలి వచ్చి కొట్టేప్పుడు వీడి మీద పడదా? మరి వీడు బతుకుతాడనమాట. ఇలాంటి వాళ్ళు బతుకుతారు, ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకు చెప్పండి? ఇలాంటి దరిద్రపు సమాచారాలు మొయ్యాలి కదా. ఇలాంటి ఏమండి 10 హిమాల సమాచారాలు మొయ్యాలి కదా. ఇలాంటి దరిద్రపు సమాచారాలు మొయ్యాలి కదా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? దుర్మార్గం సమాచారాలు మొయ్యాలి కాబట్టి అలాంటి వాళ్ళు బతుకుతారు, చాలా కాలం బ్రతుకుతారు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? కనుక ఆమె చూడండి, నలుగురు వచ్చి 4 సమాచారాలు చెప్తే ఆయన ఏమాత్రం భయపడలా, ఏమాత్రం చంకల, ఏమాత్రం అధైర్యపడలా, ఏమాత్రం విశ్వాసంలోంచి తొలగిపోకుండా దేవుడు ఎక్కడున్నాడు? దేవునికి తెలివి ఉందా? దేవునికి బుద్ధి ఉందా? దేవుడిని ఆశీర్వదించాడు కదా, దేవుడు దీవించాడు కదా, దేవుడు కంచి వేశాడు కదా, కాపాడాడు కదా. ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అందరూ బాగున్నారు కదా అన్న ఇలాంటి మాటలు ఏమి మాట్లాడకుండా ప్రియమైన వాళ్ళరా అతగాడంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అన్నీ ఒకే రోజున పోతే, అన్నీ ఒకే రోజున పోగొట్టుకున్న పరిస్థితి అతనికి కలిగితే అతగాడుంటున్న మాట తెలిసిన యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అనుకోండి, మనం ఆ పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఆ మధ్య ఎస్ఎన్ గారు ఏమండి ఒక ఇంటికి పోయాడంట. ఏంటా 2-3 వారాల నుంచి రావట్లేదే మందిరానికి అని పోయి పలకరించి ప్రార్థన చేసి వద్దామని పోతే ఆమె ఇంటి దగ్గరికి పోయి అన్న బయట ఉండి అక్కడ ఎవరో ఉంటే, అరే నేను వచ్చానని చెప్పరా అని అంటే వాళ్ళు పోయి ఆమెకు చెప్పారు, ఏసన్న గారు వచ్చారు, ఏసన్న గారు వచ్చారు అని. ఏసన్న గారు లేదు, గేసన్న గారు లేదు, సావుకులు లేదు, గేవకులు లేడు, మందిరం లేదు, గిందిరం లేదు, ప్రార్థన లేదు, గీర్తన లేదు అని అలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే ఏసన్న గారు వింటానే ఎవరంట. ఏమైందిరా ఈ మనిషికే? ఈ మనిషి ఎంత ముందుగా వచ్చేది ఆరాధనకి 9 గంటల కంటే 8:30కి వచ్చేది కదా, ప్రార్థన చేస్తూనే ఉండేది కదా, కన్నీరు విడిచేది కదా, మోకాళ్ళ మీద ఉండేది కదా, ఉపవాసం ఉండేది కదా, ఎంతో పరిచయం చేసిన వ్యక్తి కదా, ఎంతో సహకారంగా ఉన్న వ్యక్తి కదా. ఏమైంది ఈ మనిషికి? ఏమైంది? ఇలాంటి మాటలు మాట్లాడు, సావుకులు లేడు, గేవకులు లేడు, ప్రార్థన లేదు, గీతం లేదు, ఏసన లేడు, గీసన లేడు అని మాట్లాడుతూ ఉంది. ఏమైంది ఏమైంది అని కనుక్కుందామని కాస్త లోపలికి పోతే, ఏమ్మా అంటే ఏంటో చెప్పు. ఎవరిని? సావుకుండండి. ఏంటో చెప్పు. అదేనమ్మా, ఏంటో మందిరానికి రాలేదు కదా, కనుక్కొని ప్రార్థన చేసి పోదామని వచ్చానమ్మా అని అంటే, ప్రియమైన వాళ్ళరా ఆమె మరలా మొదలుపెట్టేది, మందిరం లేదు, గిందిరం లేదు, ప్రార్థన లేదు. ఏమైందమ్మా? ఏమైందంటే, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకున్నానా? నూనె బట్టలు కూడా ప్రార్థన చేసావా? చేశాను, అది తీసుకొని వచ్చాను. నా గేద దూడుందా, అది ఈనింది కదా, అది గేద పాలు ఇవ్వడం లేదని చెప్పాను కదా, పాలు తాగడం లేదని చెప్పాను కదా, ఇది పాలు తాగడం లేదు, పాలు ఇవ్వడం లేదని చెప్పాను కదా. నువ్వు ప్రార్థన చేసే నూనె దానికి సిలువు కూడా వేసా, తాపే కూడా. మరి ఏమైందమ్మా? పాలు ఇవ్వలా, పాలు ఇవ్వలా. మరి ఏమైంది? తర్వాత ఏమైంది? ఆ దూడ కూడా చచ్చిపోయింది. అసలు ఇది పాలు ఇవ్వడం మానేసింది. ఇంకెందుకు నాకు ప్రార్థన? ఎందుకు సేవకుడు? ఎందుకు మందిరం? ఎందుకు సేవకుడు? ఇలాంటి మాటలు మాట్లాడతాం దేనికోసం చెప్పరాబండి. ఇంట్లో ఉన్న గేద దూడ చచ్చిపోయిందంట, అది పాలు ఇవ్వట్లేదంట. పాలు ఇవ్వకపోతే ఇన్ని మాటలు మాట్లాడింది చూడండి ఆ మనిషి. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు లేరు ఎక్కడ. పెట్టిన రోజు పెళ్లి కోరుతారు, పెట్టకపోతే చెప్పరాబండి. అన్నీ అనుకున్నవన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకో, దేవా సూత్రం 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 సూత్రం. పాస్టర్ గారు మా ఇంటి దగ్గర కృతజ్ఞత ప్రార్థన పెట్టండి. ఏమ్మా, పిల్లోడు పాస్ అయ్యాడు, 500కి 456 వచ్చినాయి, 600కి 544 వచ్చినాయి, 555 వచ్చినాయి. ప్రార్థన పెట్టాలి, కృతజ్ఞత ప్రార్థన పెట్టాలా అని ఇన్ని మాటలు మాట్లాడతారు కదా. ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకో, ప్రార్థన పెట్టిస్తారా?